హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. కాంగ్రెస్ మారిపోయిందా? అహంకారానికి హైకమాండ్ దూరం జరిగిందా? అధిష్టానమే ఫైనల్ అని అంటున్నప్పటికీ ప్రజాభిప్రాయమే అంతిమం అని తెలుస్తుందా? ఢిల్లీ సార్వభౌమత్వం కన్నా ప్రాంతీయ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వడమే ప్రజాస్వామ్య దేశంలో లాభం చేకూరుస్తుందని గ్రహించిందా? రేవంత్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానమే వస్తుంది. అదే గాంధీ కుటుంబం అయినప్పటికీ వారసత్వ రాజకీయాలకు పెద్దపీట వేస్తున్నప్పటికీ రాహుల్ గాంధీ తరానికి నెహ్రూ ఇందిర తరాలకు మధ్య ఆలోచనలో భారీ వ్యత్యాసమే కనిపిస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్కు రాష్ట్రాలలో అధికారంలోకి రావడం, దాన్ని నిలబెట్టుకోవడం చాలా అంటే చాలా తేలిక. అలా రాష్ట్రాలలో నేతలకు ఎన్నికలలో గెలవడం సునాయాసంగా జరిగిపోయేది. కానీ పదవుల ఎంపికలలో పేర్లు కనిపించడానికి మాత్రం ఎన్నికలను మించిన కష్టం. కసరత్తు చేయాల్సి వచ్చేది స్థానిక నేతలు. ఎంత చరిష్మా దాటినా, మెజారిటీలో ఎన్ని రికార్డులు సృష్టించినా అధిష్టానం దృష్టిలో ఉంటామని కానీ, పదవి వరిస్తుందని కానీ కాంగ్రెస్ నేతలకు గ్యారంటీ ఉండేది కాదు. ముఖ్యమంత్రి పదవి దగ్గరి నుండి మంత్రి పదవుల వరకు ఏ పదవైనా తుమ్మిదే ఊడిపోయే ముక్కు చందంగా ఉండేది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం పదవి ఎంపికకు ఎన్నికలను మించిన ప్రవాసనం జరిగేది. ఆశావహులు ఢిల్లీ విమానం ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటే దిగేవాళ్ళు దిగుతుండేవారు. అయినను పోయి రావలే హస్తననుకు అన్న మహాభారత వాక్యం వర్తమాన రాజకీయాలలో కాంగ్రెస్ నేతలకు పర్యాయ పదంలా ఉండేది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 10-15 రోజుల సమయం పట్టేది సీఎంకు ఎంపికకు. అది అధిష్టానం అనుగ్రహించినోళ్లకే పదవి. ఇప్పుడిలా కాదని తెలంగాణ రుజువు చేసింది. తుది నిర్ణయం తీసుకునేది ఢిల్లీలో అయినప్పటికీ తెలంగాణ ప్రజల అభిప్రాయం మేరకే అది జరిగిందన్నది నిర్వావాదంశం. నిజానికి అధికారికంగా ప్రకటించిన పోయినప్పటికీ ఎన్నికల ప్రచారం సమయం నుంచే రేవంత్ రెడ్డి కాబోయే సీఎంగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ గెలవమంటూ జరిగితే రేవంత్ సీఎంగా అనే అభావాన్ని ఆయన వర్గం నేతలు, అనుచరులు ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. అయితే ఇలా దూకుడుగా దుందుడుగా ఉండే వాళ్లను సీఎం చేయడం కాంగ్రెస్ సంస్కృతికి విరుద్ధం కావడం, ఇటీవల కర్ణాటకలోనూ డీకే శివకుమార్ను పక్కన పెట్టి సిద్ధరామయ్యను సీఎం చేయడం వంటి వాటితో అందరిలో ఒకంత సందేహం నెలకొంది. అదే సమయంలో వివాద రహితుడిగా బట్టి పేరు తెరపైకి వచ్చింది. పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేసులో నిలిచారు. కానీ డైనమిక్ లీడర్ వైపే మొగ్గు చూపించామని కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రకటించింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన 2 రోజుల్లో కాంగ్రెస్ సీఎంను ప్రకటించడం పెను సంచలనమని చెప్పాలి. తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగిన 3 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆయా రాష్ట్రాల సీఎం ఎంపిక పూర్తి కాకముందే కాంగ్రెస్ సీఎం ఎవరో తెలిసిపోయింది. అయితే కాంగ్రెస్ సీఎంను ఎంపిక చేసేలోపే ఇంత ఆలస్యమా అన్న విమర్శలు బయలుదేరాయి. కానీ నిజానికి కాంగ్రెస్లో ఇదో ఇంట్రెస్టింగ్. ఓ రకంగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని నమ్మడం వల్లే ఇదంతా జరిగింది. పిసిసి అధ్యక్ష పదవి చేపట్టి రాహుల్ కోరుకున్నట్టే కాంగ్రెస్కు గెలుపును అందించిన రేవంత్ తొలి కాంగ్రెస్ సీఎంగా తెలంగాణకు కొత్త యుగాల్లోకి నడిపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై ఉంది.